డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్. నౌ డబుల్ ఇంజిన్ సర్కార్. డబుల్ ఇంజిన్ కా సర్కార్. ఎస్, చూశారు కదా, చంద్రబాబు అంటా ఉన్నారు, మోడీ అంటా ఉన్నారు. పదే 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 ఈ మధ్యన ఈ డబుల్ ఇంజిన్ అనే మాటని పాపులరైజ్ చేయడం చూసాం కదా. డబుల్ ఇంజిన్ సంగతి సరే, ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అంటే తెలుసా మీకు? అదేంటి ట్రబుల్ ఇంజిన్ సర్కార్? నేను ఒక విజువల్ చూపిస్తా, చూడండి. చూశారు కదా, పెళ్ళ 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 టప్ప 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 విరిగి పడుతుంది వంతెన. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఇలా విరిగి పడింది వంతెన. 1700 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు దానికి, తెలుసా? ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? ఎక్కడ జరిగిందో చెప్తా, ఇలాంటివి ఇంకెన్నున్నాయో లెక్క తెద్దాం. అన్నిటికీ మించి ట్రబుల్ ఇంజన్ అనే మాట ఎందుకు వచ్చిందో ఇప్పుడు పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా ఎందుకు తెలుసుకోవాల్సిందో మనం డిస్కస్ చేద్దాం. జరిగే ప్రచారాలకి, ఇచ్చే హైప్కి, కనపడే వాస్తవాలకి మధ్య ఎలాంటి గ్యాప్ ఉంటుందో, అసలు వాస్తవాలేంటో పట్టి చూపించే ప్రయత్నం ఇది. దేశవ్యాప్తంగా పొలిటికల్ ట్రెండ్లో చేంజ్ కనపడుతోంది అని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి, ఎకానమీ ఎందుకు డీలా పడతా ఉంది అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఆలోచనలు నిద్రలేస్తూ ఉన్నాయి. వర్కింగ్ సెక్షన్స్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు అంతర్మథనంలో పడుతున్నారా అనిపించే సినారియోస్ కనపడుతూ ఉన్న టైంలో ఒక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పరిణామాలు జరుగుతున్నాయి అనేది చూస్తే గనక రాజకీయపు అసలు రంగు మనకు అర్థమైపోతుంది. రియల్ కలర్ ఏంటనేది తెలుసా మీకు? ఆ రాష్ట్రం బీహార్. ఇందాక కుప్పకూలిన వంతెన చూపించా కదా, ఒక 5 ఏళ్ల కాలాన్ని, 5 years టెన్యూర్ని తీసుకుంటే గనక బీహార్లో అలాంటి కుప్పకూలిన దృశ్యాలు ఒక 2 డజన్లకు పైగా ఉన్నాయట. ఓ దశలో అయితే 17 రోజుల గ్యాప్తో 12కు పైగా వంతెల్లో అలా కుప్పకూలినాయట. అవినీతి విలయం కదా, 100 కోట్లు 1000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన అలాంటి నిర్మాణాలు, కలకాలం నిలబడాల్సిన కాంక్రీట్ కట్టడాలే అలా కూలుతున్నాయి అంటే సాధారణ పరిపాలన ఇంకెలా ఉన్నట్టు? పైగా అక్కడ ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కార్. ఇప్పుడు కాదు, ఆన్ అండ్ ఆఫ్ గత 20 సంవత్సరాలుగా అక్కడ డబుల్ ఇంజినే ఉంది. ఇప్పుడైతే నేరుగా బీజేపీ అధికారంలో ఉంది. అసలు ఈ విషయాల మీద దేశవ్యాప్తంగా ఎక్కడన్నా చర్చ జరగటం కానీ, పరిస్థితులు ఎంతలా దిగజారిపోయాయి అని నిజానిజాలు తెలుసుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ ఎక్కడన్నా చూసామా? చూడకపోగా డబుల్ ఇంజన్ అనే విషయాన్ని గొప్పగా క్లెయిమ్ చేస్తుంటారు. 2 చోట్ల ఒకే పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలోనూ ఈ రాష్ట్రంలోనూ. ఒకసారి కాదు, అక్కడ 12 ఏళ్ళు, ఇక్కడ దాదాపు 20 ఏళ్ళు, మధ్యలో ఒక ఏడాదిన్నర ఆర్జేడీ జేడీ ఉన్న కాలాన్ని తీసేస్తే 20 ఏళ్ళు అనుకోండి. ఇంత టైంలో పరిపాలన కానీ, నాణ్యతా ప్రమాణాలు కానీ ఎందుకు మెరుగుపడలా? అవినీతిని ఎందుకు కట్టడి చేయలేకపోయారు? పైపెచ్చు అప్పుడెప్పుడో 90s లో ఆర్జేడీ పరిపాలన జంగిల్ రాజ్ అని ఇప్పటికీ ప్రచారం చేస్తారు. అసలు ఆశ్చర్యం కదా. అంతకంటే ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? నేషనల్ హైవే వేశారట, వేసి వారం రోజులు కాకమునిపోయి నెర్రలు వచ్చినాయట. ఇదిగో చూడండి, బట్ట కుట్టినట్టుగా కుట్టేశారు చూడండి, ఐరన్ తీగలు పెట్టి రోడ్డు కుట్టేశారట. బీహార్లో చిత్ర విచిత్రాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కదా. ఎవరైనా ఇలాంటి ఇష్యూస్ని రైజ్ చేస్తే, వాస్తవాలు చూపిస్తే ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పడానికి ఈ మధ్యకాలంలో జరిగిన ఒక యూట్యూబర్ ఎన్కౌంటర్ ఒక తిరుగులేని నిదర్శనం అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో ఇక్కడ వివరాలు చూపిస్తున్నా కదా. ఒక యూట్యూబర్ ఇదిగో ఇలా ఉంది పరిపాలన, ఇలా ఉన్నాయి జనం అవస్థలు అని చూపిస్తే పోలీసులతో ఆయనకి కాన్ఫ్లిక్ట్ వచ్చిందిట. వెంటపడి కాల్పులు జరిపి ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు. బీహార్ మార్క్ అంటే ఏంటి అని చెప్పడానికి ఎంతకంటే నిదర్శనాలు ఏమైనా ఉంటాయా? ఆ తర్వాత అక్కడున్న నాయకుల గురించి కానీ, పరిపాలన సరళ గురించి కానీ చాలా ట్రోల్స్, ట్రెండ్స్ నడుస్తూ ఉంటాయి కదా. ఈ మధ్యన కీటాక్స్లో నేను చూపించా, ఫిజిక్స్ కోసం ఒక యూనివర్సిటీ పెడతాం, మ్యాథమెటిక్స్ కోసం ఒక యూనివర్సిటీ పెడతామని సీఎం చెప్పారు. या मैथमेटिक्स का यूनिवर्सिटी बनाना हो, केमिस्ट्री का यूनिवर्सिटी बनाना हो. ఇలాంటివి చూసి చాలా మంది నాకు మెసేజ్లు పెట్టారు, మెయిల్స్ పెట్టారు. ఇలాంటి విషయాలు జనానికి అర్థమయ్యేలాగా చెప్పాలి అని కోరారు. అక్కడితో అయిపోలా. అదంటే యూనివర్సిటీకి సంబంధించింది, ఆయన అంటే 6th or 7th చదివాడు కాబట్టి అలా మాట్లాడాడు అనుకోవచ్చు. కానీ అదే సమ్రాట్ చౌదరి మహాత్మా గాంధీ పేరును పలకడానికి ఎంత ఇబ్బంది పడ్డారో చూడండి ఒకసారి. मोहन चंद करमचंद गांधी जी ఏమన్నారు మహాత్మా గాంధీ పేరుని? అది రియాలిటీ. చదువుకున్న వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు, సంఖ్యాబలం ఉందని, మందబలం ఉందని బుల్డోజ్ చేయటం కాకుండా జనం గురించి కన్సర్న్తో ఆలోచించిన వాళ్ళు అధికారాల్లో ఎందుకు ఉండాలి, పరిపాలనలోకి ఎందుకు రావాలి అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమైనా ఉంటుందా? ఇంకా చాలా మీమ్స్ తిరుగుతూ ఉంటాయి. ఇదిగో అసెంబ్లీలో కూర్చుని ఆయన చూడండి ఇలా గుట్కా నములుతున్నారు లాంటి మీమ్స్ అయితే కొల్లలుగా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటాయి. ఆయన డిప్యూటీ సీఎంగా ఉండగా కనపడిన దృశ్యం ఇది. అదేంటి ఇలాగ గుట్కా తిన్నారు అసెంబ్లీలో అని అడిగితే మౌత్ ఫ్రెషనర్ వేసుకున్నా అని చెప్పాడు ఆయన. మౌత్ ఫ్రెషనర్ ఇట్లా పెట్టుకుని ఇట్లా వేసుకుంటారండి, చూశారు కదా. అంటే బీహార్లో ఉండే పొలిటికల్ మ్యాజిక్. మరి మీడియా ఏం చేస్తుంది? మీడియా ఏమన్నా చెప్తుందా? ఏమన్నా ప్రొజెక్ట్ చేస్తుందా? ఉత్తరాది మీడియా మీద ఈ మధ్యన ట్రోల్స్ పెరుగుతూ ఉన్నాయి కదా. బీహార్లోనే ఈ మధ్యన సమస్యల గురించి మాట్లాడిన కాన్సర్ అనే ఒక టీచర్ గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ట్రైనింగ్ ఇచ్చే ఒక ఇన్స్టిట్యూట్ గురించి
సంబంధించి నేషనల్ మీడియాలో ప్రొజెక్ట్ కావడం చూసాంగా. కాన్సర్ వర్సెస్ అంజనా అని కొట్టండి మీరు, చాలా వీడియోస్ వస్తాయి, ట్రోల్స్ వస్తాయి, చాలా వాస్తవాలు తెలుస్తాయి. ఈ కాన్సర్ పేద విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చదవాలనుకుంటున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నట్ట మంచి చెడ్డ మాట్లాడుతున్నాడు. కాక్రోచ్ అనే ట్రెండ్ గురించి ఆయన కామెంట్ చేశాడు. నేషనల్ మీడియా ఆయన వెంటపడింది. మరీ ముఖ్యంగా ఆజ్తక్ లో అంజనా అనే ఒక ప్రెజెంటర్ అయితే అసలు ఇలాంటి వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నారు, వీళ్ళు ఫీజులు వసూలు చేయడం కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ సెంటర్లని పెడుతున్నారు, జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని మాట్లాడింది ఆమె. నీట్ గురించి కానీ అసలు లోపాలు ఎక్కడ జరిగినాయి అనే విషయం మీద మాత్రం ఆమె చర్చించలా. అందుకోసమే వీళ్ళిద్దరి ఫ్రిక్షన్ పెద్ద చర్చనీయం అయిపోయింది దేశవ్యాప్తంగా, హిందీ రాష్ట్రాల్లో. తెలుసా మీకు? ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మీడియా ధోరణి గురించి ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీడియా అసలు విషయాలు చెప్పదు, నీతులు సూక్తులు మాత్రం ఏ స్థాయిలో చెప్తుంది అనడానికి నేను ఒక స్క్రీన్ షాట్ చూపిస్తా. ఇది సేమ్ అదే న్యూస్ ప్రెజెంటర్ అంజనాకి సంబంధించిన ఛానలే. చూడండి మీరు. సమోసా తింటే గనక ఎలాంటి హాని జరుగుతుంది శరీరానికి, దేహానికి అని ఒక ప్రెజెంటేషన్, ఫోకస్ అంటారే, 10 నిమిషాలు 20 నిమిషాలు దాని మీద వేస్తారు. అలాంటి ప్రోగ్రామ్ చేసింది ఆ ఛానల్. తీరా చూస్తే ఆ సమోసా హానికరం అని చెప్పే ప్రోగ్రామ్ కి స్పాన్సర్ ఎవరో తెలుసా? విమల్ పాన్ మసాలా అట. నువ్వు నూనెలో వేయించిన సమోసానే అంత డేంజర్ అని చెప్పినప్పుడు పాన్ మసాలా ఇంకెంత డేంజర్ అండి? నువ్వు హెల్త్ గురించి సందేశం ఇవ్వడానికి వచ్చేసావు దేశాన్ని ఉద్ధరిద్దామని, మరి పాన్ మసాలా స్పాన్సర్ చేయటం ఏంటండి? ఏది డేంజర్ ఈ రెండిట్లో? చూసారా మీడియా ఎలా తయారైంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం కదా. అందుకోసమే మీడియా ఇలా తయారవబట్టే బీహార్ లో అసలు ఏం జరుగుతోంది, అసలు ట్రబుల్ ఇంజిన్ అంటే ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని దేశం ఇప్పటికీ పూర్తిగా తెలుసుకోలేకపోయింది. పైగా బీహార్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనేది నేను చెప్తానన్నా కదా. మీకు ఒక షీట్ చూపిస్తా, వివరంగా చెప్తా. దేశవ్యాప్తంగా ఉన్న సొమ్ము బీహార్ లాంటి రాష్ట్రాలకి ఎలా పోతుంది, బీహార్లో అలాంటి సొమ్ముని ఈ కూలిపోతున్న వంతెనల రూపంలోనూ ఇంకా రకరకాల మార్గాల్లో రాజకీయం ఎలా నవిలి మింగుతా ఉంది అనేది అప్పుడు అర్థమవుతుంది. మీకు తెలుసా, ప్రతి రాష్ట్రం కేంద్రానికి పన్ను కడుతుంది కదా. పన్ను కట్టిన ప్రతి రూపాయిలో ఎంత తిరిగి వస్తా ఉంది అని లెక్కలేస్తూ ఉంటాం కదా. అలా లెక్క తీస్తే అత్యధికంగా కట్టిన పన్ను కంటే ఎక్కువ డబ్బులు తీసుకునే రాష్ట్రాల్లో బీహార్ అగ్రస్థానంలో ఉంటుంది. బీహార్ ₹1 కేంద్రానికి పన్నుగా పంపితే ₹7 పైగా తిరిగి ఆ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. నేను ఒక షీట్ చూపిస్తాను కదా, రీసెంట్ లెక్క, కేంద్రం నుంచి ఏ రాష్ట్రం ఎంత తీసుకుంటోంది అని ఢిల్లీ చెప్పిన లెక్క ఇది. ఇదిగో ఈ షీట్ చూస్తున్నారు కదా, ఇందులో తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుంది కదా, ఏ అని వస్తుంది కదా, అందుకోసం ఇదిగో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి 64,362 కోట్ల రూపాయలు వస్తున్నాయిట. బీహార్కి ఎన్ని వస్తున్నాయో చూడండి, కింద గుండె గుబేలమంటది, 1,51,831 కోట్లు వస్తున్నాయిట. మరి తెలంగాణ సంగతి పాపం ఇది ఇంకా హృదయ విదారక దృశ్యం. కేంద్రం నుంచి ఎంత వస్తున్నాయట తెలంగాణకి అని లెక్క తీస్తే ఇదిగో చూడండి, 33,180 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. అంటే చూడండి, కేంద్రం నిధులన్నీ అలాంటి రాష్ట్రాలకు పోతుంటాయి, అలాంటి రాష్ట్రాల్లోనేమో పరిస్థితులు కుప్పకూలేలాగా ఉంటాయి. ఆ విషయాన్ని మీడియా ఎక్కడా చెప్పదు. ఉల్టా డబుల్ ఇంజన్ లాంటి ప్రచారాలు, నినాదాలు మారుమోగుతూ ఉంటాయి. అందుకోసమే అలాంటి నినాదాల్లో వాస్తవం తెలియాలంటే అసలు ట్రబుల్ ఇంజన్ అంటే ఏంటో తెలియాలి. అందుకోసమే నేను ఇంతగా డీటెయిల్డ్గా చెప్పాను. మరి ఎంత చూసిన తర్వాత మనకి వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయా? కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందా లేదా? తెలుగు రాష్ట్రాలు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా అసలు దేశంలో ఏం జరుగుతోంది, ఆ ప్రభావం మన మీద ఎలా పడుతోంది అనే టాపిక్ అర్థమైతే, ఆలోచన ఉంటే మాత్రమే కామెంట్ చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.